అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 26వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వలన వాటికి శుభ పరిణామాలా? అశుభ పరిణామాలా? వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు? వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారికి లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి తెలివితేటలు ఎంతో మెండుగా ఉంటాయి, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పని చేసినా చాలా ధైర్యంగా చేస్తారు. ఏ చిన్న సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు బాధలు పడిన వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడా. అయినా కూడా వీరికైతే రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు అందుకోబోతున్నారు? వీరికి ఎటువంటి ప్రమాదం ఎదురవబోతుంది? అటువంటి ప్రమాదాన్ని వీరికి కలిగించే వ్యక్తి ఎవరు అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీరికి ఎటువంటి పని చేసినా రేపటి రోజున మంచి లాభాలు అయితే గడించబోతున్నారు. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. అంతేకాకుండా అప్పుల బాధ నుండి కూడా పూర్తిగా విముక్తి అయితే లభిస్తుంది. రేపటి రోజున వీరు మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవబోతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. మీరు చాలా అందంగా ఉండమంటారు. రూపలావణ్యం, అందమైన మనసు కూడా కలిగి ఉంటుంది. అందరితో ప్రేమ కూడా మాట్లాడతారు. మీరు అట్లాగే అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లు మొహం మీదే మాట్లాడుతూ ఉంటారు. మనసులో ఏది దాచుకోరు. దానివల్ల కొంతమంది మీ నుండి దూరం అయిపోయినారు కూడా. నా అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేస్తారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా వారికి తోడుగా నీడగా ఉండడంలో మీరే ముందంజ అయితే ఉంటారు. మీకు ఎవరు కూడా అస్సలు మోసం చేయడం ఇష్టపడరు. వీరిని కొంతమంది మోసం చేసినా కూడా రేపటి రోజున వీరికి మంచి భవిష్యత్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజున కాలం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా కూడా వీరు ఊహించిన ధనలాభాలు అయితే రేపటి రోజున చవి చూడబోతున్నారు. మీకున్న అప్పులన్నీ కూడా రేపటి రోజున తొలగిపోబోతున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగబోతున్నాయి. అద్భుతంగా మీకు అదృష్టం కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీ యొక్క సంపద ఎక్కువగా పెరగబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున అయితే వీరికి ఒక వ్యక్తి అయితే వీరి జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి కనుక వీరి జీవితంలో ప్రవేశించి వీరికి శుభవార్తలను అందిస్తాడా లేదా ప్రమాదాన్ని పొంచి పెడతాడా అనేదైతే వారికి తెలియని విధంగా అయితే ఉంటుంది. వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా రేపటి రోజున తప్పకుండా కలుగుతుంది. రేపటి రోజున ఒక మహాశక్తి అనుగ్రహం వీరిపై మెండుగా అయితే ఉంటుంది. దానివల్ల చాలా బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయాన్ని అనేది అయితే చవి చూస్తారు. వీరి జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వీరికి మనశ్శాంతి అనేది రేపటి రోజున చాలా బాగా ఉంటుంది. అనుకున్నట్లుగా వీరి జీవితంలో ఉండబోతుంది. ఆ అనుగ్రహం ఎవరు ఎటువంటి దేవతారాధన అయితే వీరికి తెలిస్తే ఆశ్చర్యపోతారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు రాబోతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా రేపటి రోజున అసలు దరిచేరవు. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి ప్రమోషన్స్ రాబోతున్నాయి. జీతాల పెరుగుదల కూడా జరగబోతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి ఎంతో పట్టుదల మొండితనంతో అయితే ఉంటారు. ఏదైనా చేయాలనుకుంటే ఆ పనిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. ఒకరు చెప్పిన మాట అస్సలు వినరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా అక్కడైతే ఉండరు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ యొక్క రాశి గల వారికి జయాగుణం కూడా జాలిగుణం దయాగుణం చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. బయటకు నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటూనే ఉంటాయి. అయితే వీరు ఎక్కువగా కూడా ఒంటరిగా ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక మహాద్భుతం అయితే జరగబోతుంది. దైవానుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీరికి సాక్షాత్తు ఆ దేవతే వీరికి ఆ అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా అయితే ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అయితే వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
తప్పకుండా ఆదిపరాశక్తి అమ్మవారి అనుగ్రహం అయితే వీరిపై ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరు ఎంతో అదృష్టవంతులు. లక్ష్మీ కటాక్షం వీరికి కలగబోతుంది. రాత్రిపూట వీరు ఇంట్లోకి వచ్చి ఎన్నో ప్రమాదాల నుంచి అయితే మిమ్మల్ని కాపాడుతూ ఉన్న అమ్మవారైతే రేపటి రోజున మీ ఇంటి శుభ్రంగా ఉంచుకొని తప్పకుండా దైవదర్శనం చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న దేవాలయ దర్శనానికి వెళ్ళి రేపటి రోజున గురుమూర్తి స్వభావులైన దక్షిణామూర్తి స్వామిని దర్శనం చేసుకొని తప్పకుండా నానబెట్టిన శనగలను మాలగా గుచ్చి దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిత్రపటానికి మీరు వేసినచో మీకు ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైన డబ్బు వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. అదే కాకుండా రేపటి రోజున పేదవారికి మీకు ఉన్నంతలో తగిన దానం ఇవ్వడం వల్ల, ఆహార దానం, వస్త్రదానం చేయడం వల్ల కూడా మీకెంతో అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఆర్థిక సమస్యల ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీరు గోమాతకు ఆహారాన్ని తినిపించడం ద్వారా ఎంతైనా మేలు జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో అక్కడ ఉన్న భిక్షాటకులకు అయినా సరే మీరు ఆహారాన్ని తినిపించడం ద్వారా, ఆహార దానం చేయడం ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. అక్కడ మీరు పసుపు పచ్చని మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీ కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. కోపం విపరీతంగా ఉండడం వల్ల మీకే నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఎంతైనా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున తప్పకుండా అయితే వివాహ యోగం ఉందని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పకుండా అయితే దేవతారాధన అస్సలు విస్మరించవద్దు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసిన వెంటనే తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం, ఇల్లు శుభ్రం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసుకోవడం, ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వేయడం, ఇటువంటివన్నీ లక్ష్మీ కటాక్షానికి అయితే దారి చూపిస్తాయని అయితే మీరు తెలుసుకోవాలి. తప్పకుండా సాయంత్రం వేళలో కూడా తులసి మొక్కకు మీరు దీపారాధన చేయడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుంది. దగ్గరలో ఉన్న దేవాలయంలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర తప్పకుండా అయితే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఆవు నెతితో దీపాన్ని వెలిగించి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో మీరు దైవారాధనని అస్సలు విస్మరించవద్దు. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. ఎవరితో అసలు గొడవలు పెట్టుకోవడం అయితే అస్సలు చేయవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రేపటి రోజున అయితే పిఎం అను అక్షరం గల వ్యక్తుల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. వారి వల్ల మీ జీవితం కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది. మీ యొక్క అదృష్ట సంఖ్య రాకుండా కూడా పోతుంది. అలాగే వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త పనులు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే తప్పకుండా అయితే శుక్రవారం నాడు మొదలుపెట్టడం ఎంతైనా మంచిది. దానివల్ల మంచి లాభాలు కూడా వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజున నలుపు రంగు బట్టలు అస్సలు తగిలించుకోవద్దు. తప్పకుండా ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ రంగు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క రంగులు మీకు కలిసి వచ్చే రంగులు. ఈ యొక్క సంఖ్యలు 1, 3, 5 మీకు కలిసి వచ్చే సంఖ్యలనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో దేవతారాధన అయితే అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా గొడవలకైతే దూరంగా ఉండడం వల్ల మీకు ఎటువంటి సమస్యలు రావనైతే తెలుసుకోండి. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనకి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.